హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా చెక్మెట్ యూపీఎస్సీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో డైలీ పీడిఎఫ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ కంటెంట్ని మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ డేస్లో జనరల్ స్టడీస్ అంటే మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ను కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనం డీల్ చేయబోతున్నాం. అండ్ ఆంధ్రాలో మరియు తెలంగాణలో ఉన్నటువంటి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి మన ఛానల్ అయితే యూస్ఫుల్ అయ్యేలా మేమైతే అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాం. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే మన ఛానల్ని రెఫర్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం ఈరోజు ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈనాడు న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ ఆర్టికల్ పేరు ఏంటంటే చీతా వైభవాన్ని చూడాలంటే భారత్కు రండి అనేటువంటి ఈ ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుందాం. దీని యొక్క కాంటెక్స్ట్ మనం చూస్తే రీసెంట్గా అంతర్జాతీయ చీతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు తన యొక్క ఎక్స్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ చేసుకున్నారు. ఏమని చేశారు? చీతా వైభవాన్ని చూడాలంటే భారత్కు రండి అనేటువంటి ఈ పోస్ట్ అయితే చేయడం జరిగింది. అండ్ దీన్ని బేస్ చేసుకొని, ఈ కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని మనం ఈ చీతాస్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఈ చీతాస్ యొక్క ఈ జీవుల యొక్క మనుగడకు అనువైనటువంటి వాతావరణాన్ని సృష్టించేందుకు 2022లో ఈ ప్రాజెక్ట్ చీతాను తీసుకురావడం జరిగింది. ప్రాజెక్ట్ చీతాను 2022లో తీసుకురావడం జరిగింది. అండ్ వీటి యొక్క జీవ వైవిధ్యాన్ని బలోపేతం చేయడానికి 2022-23లో నమీబియా మరియు దక్షిణాఫ్రికా దేశాల నుంచి 32 చీతాలను భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అండ్ ఈ తీసుకువచ్చినటువంటి ఈ చీతాలని కునో నేషనల్ పార్క్లో వీటికి ఆవాసం ఏర్పాటు చేశారు. అండ్ ఈ కునో నేషనల్ పార్కు ఈ చీతాలు జీవించడానికి అన్ని విధాలుగా అన్ని కండిషన్స్ ఇక్కడ బాగున్నాయని దీన్ని వీళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. అండ్ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆడచీత రీసెంట్గా 5 పిల్లలకి జన్మనివ్వడం జరిగింది. సో దీంతో భారతదేశంలో 32 చీతాలు ఉన్నాయని, అండ్ వాటిలో 21 చీతాలు భారతదేశంలోనే పుట్టినవని మనకి తెలుస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ చీతా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, భారతదేశంలో చిట్ట చీత ఏ ఇయర్లో చనిపోయిందంటే 1947లో భారతదేశంలో చిట్ట చీత చనిపోవడం జరిగింది. అండ్ 1952లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ భారతదేశంలో చీతాలు అంతరించిపోయాయని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని? ఈ భారతదేశంలో చీతాలు అంతరించిపోయాయని 1952లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ భారతదేశంలో ఈ చీతాలని తిరిగి మళ్ళీ స్థాపించడానికి మరియు పునరుద్ధరించడానికి తీసుకువచ్చినటువంటి ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ చీతా అనేటువంటిది. అండ్ ఈ ప్రాజెక్ట్ చీతాని ఇంప్లిమెంట్ చేసే ఆర్గనైజేషన్ గురించి మనం చూస్తే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనే ఆర్గనైజేషన్ మరియు ఇంకొకటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే ఆర్గనైజేషన్, ఈ 2 ఆర్గనైజేషన్ను ఈ ప్రాజెక్ట్ చీతాని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈ 2 ఆర్గనైజేషన్ మనం చూస్తే NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, అండ్ సెకండ్ వన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ 2 ఆర్గనైజేషన్స్ ఈ ప్రాజెక్ట్ చీతాను అయితే అమలు చేస్తున్నాయి. అండ్ ఈ ప్రాజెక్ట్ చీత యొక్క లక్ష్యాలు మనం చూస్తే ఇక్కడ భారతదేశంలో ఈ చీతా జాతిని పునరుద్ధరించడం మరియు ఇక్కడ ఉన్నటువంటి గడ్డి భూములను, ఓపెన్ ఫారెస్ట్లను, ఎకోసిస్టమ్ను రీస్టోర్ చేయడం, మళ్ళీ పునరుద్ధరింపజేయడం, బయోడైవర్సిటీని పెంపొందించడం, స్థిరమైన స్వయంగా పెరిగేటువంటి ఈ చీతాల యొక్క పాపులేషన్ని ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేయడం,
అండ్ పర్యావరణ పర్యాటకానికి అంటే ఎక్కువ టూరిజానికి ఉన్నటువంటి అవకాశాలను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం అంటే పెంచడం, సంరక్షణ శాస్త్రంలో భారత్కి ఉన్నటువంటి అంతర్జాతీయ గుర్తింపును ఇంకా తీసుకురావడం అండ్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ భారతదేశానికి గుర్తింపునైతే తీసుకురావడం, ఇది ప్రాజెక్ట్ చీతా యొక్క లక్ష్యాలుగా మనకి తెలుస్తున్నాయి. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ చీతాని ఇంప్లిమెంట్ చేసే వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటిది. దీని గురించి మనం చూస్తే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది దీని యొక్క మెయిన్ ఎయిమ్ మనం చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పులుల సంరక్షణ, టైగర్ కన్జర్వేషన్ మరియు ప్రాజెక్ట్ టైగర్ ఇంప్లిమెంట్ చేయడం దీని యొక్క ముఖ్య వ్యయంగా మనం తెలుస్తుంది. దీని వ్యయం ఏంటంటే టైగర్ కన్జర్వేషన్ మరియు ప్రాజెక్ట్ టైగర్ ఇంప్లిమెంట్ చేయడం. దానిలో భాగంగానే దీన్ని ప్రాజెక్ట్ చీతాను కూడా ఇది అమలు చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని 2006లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ను అమెండ్మెంట్ చేయడం ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క నోడల్ మినిస్ట్రీ మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది దీని యొక్క నోడల్ మినిస్ట్రీ. దీనికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ క్లైమేట్కి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్ట్రీ దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. దీని యొక్క బాధ్యతలు మనం చూస్తే ఈ ఎన్టీసీ యొక్క బాధ్యతలు మనం చూస్తే ప్రాజెక్ట్ టైగర్ని అమలు చేయడం మరియు పర్యవేక్షించడం దీని యొక్క వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ. టైగర్ రిజర్వ్స్లో ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్, పులుల నివాసాల రక్షణ అనేటువంటిది, మరియు పులుల జనాభాని అంచనా వేయడం మరియు దాని యొక్క పర్యవేక్షించడం, మ్యాన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ తగ్గించడానికి ఉన్నటువంటి విధానాలను రూపొందించడం, టైగర్ రిజర్వ్స్లో దీనికి టైగర్ రిజర్వ్స్కి ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం, వన్యప్రాణి నేరాలను తగ్గించడానికి రాష్ట్రాలతో సమన్వయం అవ్వడం, పులుల కోసం సైంటిఫిక్ కన్జర్వేషన్ స్టాండర్డ్స్ని నిర్ణయించడం, పులుల ప్రవర్తన, జన్యు డేటా, పర్యావరణ డేటా పరిశోధనకి మద్దతును ఇది ఇవ్వడం అనేటువంటిది ఈ ఎన్టీసీ యొక్క బాధ్యతలుగా ఉన్నాయి. ఫైనల్గా ఈ చీతాస్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ మనం చూస్తే ఇక్కడ ఆఫ్రికన్ చీతాస్ అండ్ ఏసియాటిక్ చీతాస్ అనే 2 టైప్స్. మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఈ ఏసియాటిక్ చీతాస్ గురించి. అండ్ దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ మనం చూస్తే క్రిటికల్లీ ఎండేంజరస్ పొజిషన్ ఇది ఉంది. క్రిటికల్లీ ఎండేంజరస్ పొజిషన్లో అంటే ఆల్మోస్ట్ అంతరించిపోయే దశలో ఈ ఏసియాటిక్ చీతాస్ అయితే ఉంది. ఈ ఆఫ్రికన్ చీతాస్ చూస్తే దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ మనం చూస్తే ఇది వల్నరబుల్ పొజిషన్లో ఉంది. ఇది ఈ ఆర్టికల్ గురించి మనకి ఉన్నటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.